స్టూడెంట్స్, ఈరోజు ఈ టాపిక్ మనం నిష్పత్తులు అనేటటువంటి ఒక టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. నిష్పత్తులు, రేషియోస్ అంటాం ఇంగ్లీష్లో. రేషియోస్ అంటే పోలిక. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు మనం తీసుకొని ఒక అతనికి ఒక పరీక్ష పెట్టి, ఇద్దరు పరీక్ష పెడితే ఒక అతనికి 50కి 40 మార్కులు వచ్చి అనుకుందాం, ఒక అతనికి 30 మార్కులు వచ్చి అనుకుందాం. ఈ 40, 30 అనేటువంటి దీన్ని ఇలా చూడండి. ఒక అతనికి 40 మార్కులు వచ్చినాయి, ఒక అతనికి 30 మార్కులు వచ్చాయి. ఈ రెండింటిని పోలుస్తుంది, దీన్ని ఈస్టు అంటాం. ఈ రెండు పోల్చడాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నిష్పత్తి, రేషియో అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నిష్పత్తుల్లో మొదటిగా ఉన్నటువంటి దీన్ని పూర్వపదం అంటాం, తర్వాత దీన్ని పరపదం అని చెప్పి చెప్పుకొస్తాం. పూర్వపదం, పరపదం, యాంటిసిడెంట్స్, తర్వాత వచ్చేసి కాన్సిక్వెన్స్ అని చెప్పేసి వీటిని పిలుచుకొస్తాం. వీటిపైన మామూలుగా కాంపిటీషన్ పరీక్షల్లో రకరకాలైనటువంటి లెక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి లెక్కలు ఇస్తారు, వాటిని మనం ఎట్ చేయాలి, వీటికి షార్ట్ కట్ టెక్నిక్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాఠాన్ని మనం చూద్దాం. రండి, ఒక లెక్క రాస్తున్నాను చూడండి. A:B:C, A:B:C in the ratio of 3:2:5. Then how much money will C get out of 500 rupees? 500 రూపాయలని వీళ్ళు ముగ్గురు, ABC అనేటువంటి ముగ్గురు 500 రూపాయలని 3:2:5 రేషియోలో పంచుకుంటే సికి ఎంత వస్తుంది అనేది ప్రశ్న. ఇక్కడ వరుసగా 3 ఆన్సర్లు ఇచ్చాడు, చూద్దాం చూడండి. 200, 250, 300, 350. ఇలా 4 ఆన్సర్లు ఇచ్చాడు. ఈ 4 ఆన్సర్లలో ఏది కరెక్ట్ అనేటువంటిది అడుగుతున్నాడు. మళ్ళీ ప్రశ్న చూస్తున్నాను. A:B:C ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:5. ABCలు దీన్ని పంచుకుంటున్నారు. ఎట్లా పంచుకుంటున్నారు? 3:2:5 రేషియోలో కొంత అమౌంట్ని పంచుకున్నారు. సో ఎంత అమౌంట్ అది? 500 రూపాయలు పంచుకోవాలి. అయితే ఎంత వస్తుంది, సికి ఎంత వస్తుందని ప్రశ్న అడిగాడు. దీనికి 2 రకాలైనటువంటి మెథడ్స్ చెప్తాను. ఒకటి మామూలు మెథడ్, రెండోది షార్ట్ కట్ మెథడ్. మనకి ఏది ఈజీ అయితే దాన్ని మనం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మామూలు మెథడ్ ఏంటంటే ఈ రేషియో మొత్తం కూడతాం. ఈ రేషియో 3 + 2 5, 5 + 5 10 వేసుకుంటాం. అయితే మనకు కావాల్సింది సి కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది సి రేషియో. సో 5/10 ఇంటూ మొత్తం అమౌంట్ వచ్చేసి 500. ఈ 2 zeros ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్, ఇంకా 550 250, ఆన్సర్ 250. ఇది ఒక స్టెప్, ఇది ఒక రకమైన, ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఎట్లా చేయొచ్చు మనం చూడండి. A:B:C అని రాసుకుంటాం. దీంట్లో నుంచి మనకి రేషియో వాడు చెప్పాడు. ఎట్లా చెప్పాడు? 3:2:5 అని చెప్పొచ్చినాడు. మొత్తం ఎంత అమౌంట్ని వీళ్ళు పెట్టాలంటే మామూలుగా 500 రూపీస్ని పంచుకోవాలి. ఈ 5తో కనుక మొత్తం రేషియో మొత్తం కనుక మనం చూసుకుంటే 10 అవుతుంది. ఇదంతా యాడ్ చేసుకుంటే 10 అవుతుంది. 10 ఉన్నప్పుడు ఇక్కడ 50 10s 500. సో మనకి సి కావాలి. 55s 250 అయిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అంటే షార్ట్ కట్లో కూడా మనం చేసేదానికి ఆస్కారం ఉంది. మీకు 2 రకాల మెథడ్స్ చెప్పాను. మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం రేషియో కూడా 10 500 క్యాన్సిల్ అవుతే 50 వస్తుంది. సో ఇక్కడ కూడా 55s 250. సో ఆన్సర్ 250. సో ఈ మెథడ్ ఒకటి. ఈ లెక్క పరిశీలించండి. If A:B is 3:4, B:C is 2:5. Find A:B:C. దీని యొక్క ఆన్సర్ ఎంతో కనుక్కోమని చెప్పుకొస్తాను.
చెప్పుకొస్తున్నాడు. దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనం A:B రాసుకుందాం. A:B వచ్చేసి 3:4, B:C వచ్చి 2:5. సో ఈ రెండిట్లో కామన్గా ఏముంది అంటే B కామన్గా ఉంది. ఈ రెండిట్లో B కామన్గా ఉన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి 4 తీసుకొని ఈ 4తో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 4 5s are 20. ఇక్కడున్న 2తో ఇక్కడున్న B ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 3s are 6, 2 4s are 8. సో ఇక్కడ రెండు కలిపి 8 వచ్చింది. 6:2 ఈ రెండుకి ఒకటే తీసుకుందాం. 8:20. షార్ట్ ఫామ్లో రాద్దాం. 2 3s are 2 4s are 2 10. ఇది దానికి ఈ మూడు యొక్క A:B:C యొక్క రేషియో 3:4:10 అవుతుంది. మళ్ళీ చెప్తే చూడండి. A:B 3:4 అయింది. B:C వచ్చి 2:5. ఈ రెండులో కామన్గా ఈ రెండు నిష్పత్తుల్లో B కామన్గా ఉంది. సో ఇక్కడ B4 ఈ 4th ఈ రెండు నెంబర్స్ని పెంచాను. 4 2s are 8, 4 5s are 20. ఇక్కడున్న 2తో ఈ రెండింటిని పెంచాను. 2 3s are 6, 2 4s are 8. ఈ రెండింటి యొక్క మధ్యలో 8 కామన్గా ఉంది. సో ఒకసారి రాసుకుంటాం. 6:8:20 షార్ట్ ఫామ్ చేస్తే 3:4:10. సో దీని యొక్క రేషియో A:B:C అదిగా తీసుకోవచ్చు. ఇది రెండో లెక్క. కాంపిటీషన్ రంగంలో ఇలాంటి లెక్కలు బాగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు వాటిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేషియో అనేటటువంటి ఒక మంచి చాప్టర్గా మనం చెప్పుకొని రావచ్చు. ఈ లెక్కను మీరు పరిశీలించేయండి. ఇంకొక మూడో లెక్కని మీకు పరిశీలన చేస్తాను చూడండి. థర్డ్ రేషియోస్లో మూడవ లెక్క A:B ఈజ్ 1:2. B:C ఈజ్ 3:2. C:D ఈజ్ 1:3. ఫైండ్ A:B:C:D 4 కనుక్కోమంటున్నాడు. దీనికి ఒక పారామౌంట్ కాన్సెప్ట్ అని ఒకదాన్ని చెప్తాను. దాని పేరు పారామౌంట్ కాన్సెప్ట్ అంటారు. పారామౌంట్ కాన్సెప్ట్ ఇదేంటో మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇలా రాసుకుంటూ వస్తాం. ఎట్లంటే A:B రాసుకుంటాం. A:B ఎంత ఉంది? A:B వచ్చేసి 1:2 ఉంది. నెక్స్ట్ B:C ఎట్లా ఉంది? ఎంత ఉంది అంటే B:C ఇదిగో B:C ఎంత ఉందంటే 3 కింద 3 వేసుకుంటాం. 3:2 అని రాసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? C:D C వచ్చేసి 1:3 ఇట్లా రాసుకోవాలి. దీని కింద A:B 1:2, B:C 3:2, C:D 1:3 ఇలా రాసుకోవడాన్ని పారామౌంట్ కాన్సెప్ట్ అని చెప్పి వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కాన్సెప్ట్లో ఈ 2ని ఇక్కడ బదలాయించాలి, మళ్ళీ ఈ 2ని ఇక్కడ బదలాయించాలి. ఇట్లా రాసుకోవాలి. అలా అదేవిధంగా ఇక్కడ 3కి ఈ పక్క ఏం లేదు కాబట్టి ఇలా 3 బదలాయించాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 బదలాయించాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇట్లా బదలాయించుకొని ఇట్లా రాసుకోవాలి. పెంచుతాను చూడండి. 3 1s are 3, 3 1s are 3, 3:2. 3 2s are 6, 6 1s are 6:2. 2 2s are 4, 4 1s are 4:2. 2 2s are 4, 4 3s are 12 ఇట్లా వచ్చేసింది. ఇవి ఏమన్నా క్యాన్సిల్ పట్టగలిగితే ఒకే ఎక్కడితో మనం క్యాన్సిల్ పట్టవచ్చు. క్యాన్సిల్ పట్టలేని పక్షంలో మనం ఇది A:B:C:Dగా మనం రాసుకోవచ్చు. A:B:C:Dగా మనం రాసుకుంటాం. దీన్ని పారామౌంట్ కాన్సెప్ట్ అని చెప్పి చెప్పుకొస్తాం. ఈ యొక్క మెథడ్ మీకు అర్థమైతే ప్రతి లెక్కను మనం ఈజీ మెథడ్లో చేస్తాను కాస్తాం. A:B రాసుకున్నాం 1:2, B:C వచ్చి 3:2, C:D వచ్చేసి 1:2. ఇక్కడ మిగిలిపోయినటువంటి 2ని ఇట్లా బదలాయించుకుంటూ వెళ్తాం. ఈ పక్కగా ఇక్కడ చూడండి, ముందు లేదు దీనికి ఏమి కాబట్టి ఈ పక్క తీసుకొచ్చినాను. ఇప్పుడు 2ని ఈ పక్క తీసుకెళ్ళాను. ఈ పక్క 1 ఈ 2 2 స్టెప్స్ వేసుకుంటూ వచ్చి అన్నీ మల్టిప్లై చేసేసుకుంటూ వచ్చాను. అన్నీ ఏదైనా ఒక టేబుల్తో క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ పడతాం. క్యాన్సిల్ పోలేని పక్షంలో మనం ఇలాగే వదిలేస్తాం. సో ఇది A:B:C:D. మరొక లెక్క మీకు అర్థమైన దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ 4th ప్రాబ్లమ్ని మనం కాస్త గమనించాలి.
ఇది ఎలాగో చూడండి కొంచెం జాగ్రత్తగా. 5,000 rupees, 5,600 rupees, 600 is to be divided into ABCD in such that ratio of share A is to B 1:2. A is to B is equal to 1:2. B is to C is equal to 3:1. C is to D is 2:3. Find the sum of shares of AC and A and C and B and C. వీటి యొక్క షేర్స్ కనుక మన ఆన్సర్ ఎలా ఇచ్చాడు, ఎలా అంటే 2,400, 3,000. B 2,000, 3,000. C 2,000, 3,200. D 2,400, 3,200. ఇలా ఇచ్చాడు. మనం దీన్ని కొంచెం గమనించాలి. 5,600 రూపీస్ ఉన్నాయి. దాన్ని A:B 1:2 రేషియోలు, B:C వచ్చి 3:1 రేషియోలు, C:D 2:3 రేషియోలు వాటిని పంచుకుంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ A అండ్ C, B అండ్ C వీటి యొక్క షేర్స్ మనం కనుక్కోమని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. దీన్ని ఎలా చేయొచ్చో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ దీని ఆన్సర్ రాబట్టే దానికోసం దీన్ని ఎలా రాసుకుంటాం. ఎట్లాగా A:B ఎంత చెప్పుకొచ్చినాడు, A:B 1:2. సో 1:2. అలాగే B:C అని చెప్పుకొస్తున్నాడు. B:C 3:1 అన్నాడు. ఇక్కడ 3:1. పారామౌంట్ మనం అక్కడ చెప్పుకొచ్చినాడు మీకు పారామౌంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి. అలాగే C:D ఎంత అంటున్నాడు, 2:3. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని బదలాయించాలి. దీన్ని ఇక్కడ బదలాయిస్తే 2 అయింది, ఇక్కడ బదలాయిస్తే 2 అయింది. ఈ పక్క ఎటు తీసుకొస్తే 3 అయింది, ఇక్కడ 1 బదలాయిస్తే ఇటు పక్క 1 అయింది, ఇటు పక్క తీసుకొస్తే 1, మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకొస్తే 1. ఇలా వేస్తే మొత్తం మల్టిప్లై చేద్దాం. 3 1 3 3:2, 3 2 6:2, 2 2 4:2, 3 2 6 ఇలా వస్తుంది. అది 3:6, 3:, ఒకసారి గమనించండి. ఇక్కడ 2 ఇక్కడ 2 కదా బదలాయిస్తున్నాం, ఇక్కడ 2, ఇది ఎంత వస్తే 2. సో 3 2 6, 3 2 6, 6 2 12 అవుతుంది. ఇక్కడ 12, 2 1 2, 2 2 4, తర్వాత 3 1 3, 3 2 6. ఇప్పుడు ఈ వచ్చిన రేషియో ఇది ఏ ప్రకారం వచ్చిందంటే ఆ రేషియో ఏ ప్రకారం వచ్చిందంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇలా వచ్చింది. ఎలాగంటే 6:12, 4:6 ఇక్కడ ఉన్నటువంటిదే ఇక్కడ రాసుకున్నాను. దీన్ని షార్ట్ ఫామ్లో తీసుకొస్తున్నాను. 3 దీన్ని 2 3 2 6 2 2 2 3 ఇలా వచ్చింది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇలా 4 రకాలుగా తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, ఏ అండ్ సి, సమ్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ వచ్చి 3, ఏ ప్లస్ సి చేస్తున్నా. 3 + 2 దట్ ఈస్ ఈక్వల్ 5 వచ్చింది మనకు. 5 అంటే ఏం చెప్పుకొస్తున్నాడు, 5ని మీరు గమనించి చూడండి. మొత్తం పైన వచ్చేసాం 5 బై మొత్తం యాడ్ చేసుకుంటే ఏమో ఇవన్నీ మొత్తం యాడ్ చేసామనుకోండి, ఈ మొత్తం 9 + 5 వచ్చి 14 వస్తుంది. ఇక్కడ ఇంటూ ఎంత అమౌంట్ అని చెప్పాడు, 5,600. 14 1s 14 400s. సో 4 లైన్లు వచ్చి 2000.
సో A ప్లస్ సి వచ్చి 2000. మరి ఇంకోటి ఏం చెప్తున్నాడు, B ప్లస్ సి అన్నాడు. B ప్లస్ సి, బి వచ్చేమో 6, సి వచ్చి 2, ఈ రెండు యాడ్ చేసుకుంటే 8 బై ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 14 ఇంటూ 5600, 14 1s 14 400s, ఈ రెండు యాడ్ చేస్తే 3200. సో ఇది కాన్సెప్ట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2300, 3200. సో ఇది ఆన్సర్. ఈ లెక్కను ఒకసారి మీరు బాగా పరిశీలన చేయాలి. పారామౌంట్ కాన్సెప్ట్ ప్రకారం చేసుకుంటూ వచ్చాను దీన్ని. అలా చేసుకుంటూ వస్తే మనకు ఇలాగ వస్తాయి మొత్తం మీద. సో స్టూడెంట్స్, ఇలాంటి లెక్కలు ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, అదేవిధంగా అన్ని రకాల కాంపిటీషన్ పరీక్షలకి అలాగే లెక్కలు అడుగుతున్నాడు. మీరు దాన్ని కొంచెం బాగా పరిశీలించేయండి. అదేవిధంగా మనము ఇంకొక లెక్క మనం చూద్దాం. ఈ 5వ లెక్క కొంచెం పరిశీలించేయండి. 5th ప్రాబ్లం. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ A and B is 3:4. The ratio of income of A and B is 3:4. The ratio of expenditure of both and A and B both is 2:3, and each save 200 rupees. Find the income of A and B. ఈ ప్రశ్న మీరు కనుక గమనిస్తే, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ A and B is 3:4. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బోత్ ఈజ్ 2:3. సో ఇప్పుడు మనం ఎట్లా వస్తుందంటే ఆన్సర్ చేసేటప్పుడు A, B అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇట్లా రాసుకుందాం. ఇన్కమ్, తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్, సేవ్, ఇలా తీసుకుందాం. ఇన్కమ్ వచ్చి 3:4 రేషియో అన్నాడు. దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇదే మనం కనుక్కోవాలి కాబట్టి ఇన్కమ్ ఎంత వచ్చింది కనుక్కోవాలి. 3x రాసుకుందాం. అదేవిధంగా ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే 2 అంటున్నాడు. 2:3లో ఎక్స్పెండిచర్ ఉంది అని చెప్పుకొస్తున్నాడు. తర్వాత ఈచ్ సేవ్ ఎంత చెప్పుకొస్తున్నాడంటే సేవ్ వచ్చేసి 200 రూపీస్. సేవ్ వచ్చి 200 రూపీస్. మనం దీన్ని ఎట్లా రాసుకుందామంటే ఇన్కమ్ మైనస్ సేవ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్. అంటే ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తే మిగిలిన దాన్ని కూడా ఖర్చు పెట్టారు, అది ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ ఎంత చెప్తున్నా అంటే 3x మైనస్ 200 బై 4x మైనస్ 200 ఈజ్ ఈక్వల్ 2/3. ఇప్పుడు దీన్ని మనం షార్ట్ ఫామ్లో కానీ తీసుకొని వస్తే షార్ట్ ఫామ్లోకి దీన్ని ఎలా పెంచుకుంటూ వచ్చాం అనుకోండి. మనం ఎట్లా చెప్పుకురావచ్చు అంటే దీంట్లో దీన్ని పెంచుతాం. 9x మైనస్ 600, దీంట్లో క్రాస్ మల్టిప్లికేషన్. దీంతో 8x మైనస్ 400, ఇది పక్క తీసుకొస్తాం. 9x మైనస్ 8x ఈక్వల్ టు మైనస్ 400 ప్లస్ 600. సో x ఈక్వల్ టు 9x నుంచి 8x సబ్ట్రాక్ట్ చేస్తే x ఈక్వల్ టు 600 400 తీస్తే 200. x 200 వచ్చింది. x అంటే ఇక్కడ పెట్టుకుందాం. 3 into x వచ్చేసి 3 to 600 వచ్చి ఇన్కమ్ ఏ ఇన్కము, అదేవిధంగా బి ఇన్కమ్ వచ్చేసి 800గా చెప్పుకురావచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకొక షార్ట్ మెథడ్ ఎట్లా తీసుకోవచ్చు అంటే షార్ట్ మెథడ్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, షార్ట్ మెథడ్ మీకు చెప్తాను. ఇట్లా ఎలా రాసుకుందాం అంటే A, B అని రాసుకుందాం. షార్ట్ మెథడ్లో ఇన్కమ్, ఇది ఇన్కమ్, దాని కింద ఎక్స్పెండిచర్ రాసుకుంటాం. ఎక్స్పెండిచర్ ఈ రెండిట్లో ఇప్పుడు ఇన్కమ్ ఏం చెప్తున్నా అంటే 3:4 రేషియోలో ఉందని చెప్పుకొస్తున్నాం. ఎక్స్పెండిచర్ వచ్చి 2:3 రేషియో.
సో దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 1:1 వస్తుంది. 1:1 ఇది వచ్చి సేవింగ్ ఎంతంట 200 రూపీస్ సేవింగ్ అని చెప్పేసి వాడు ఇచ్చేసాడు. సో ఈ 200 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 600. అలాగే 400 ఇంటూ 200 4 ఇంటూ 200 దట్ ఈక్వల్ టు 800. ఇది షార్ట్ మెథడ్. ఈ షార్ట్ మెథడ్లో మనం దీన్ని కానీ చేసుకుందాం కూడా వస్తాం. షార్ట్ మెథడ్ ఇట్లా తీసుకుంటాం. ఇన్కమ్, ఎక్స్పెండిచరు, సేవింగ్ అని 3 స్టెప్స్ వేసుకుంటాం. ఇన్కమ్ యొక్క రేషియో రాసుకున్నాను, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో రాసుకున్నాను. దీన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే మిగిలినటువంటి సేవింగ్ వచ్చేస్తుంది. సేవింగ్ ఎంత 200 అన్నాడు. ఈ 200ని ఇంటూ ఈ సేవింగ్ని ఇన్కమ్తో మల్టిప్లై చేసుకుంటే మొత్తం ఇన్కమ్ ఎంతో వచ్చేస్తుంది. మీకు ఇది షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి చెప్పరావచ్చు. మరొక లెక్కను మనం ఇదే మెథడ్ మనం చేద్దాం, పరిశీలించండి దాన్ని. Students, select only the ratio of income of A and B is 3:2 and expenditure is 4:3. Their savings are respectively their savings are respectively 2000 and 1000. Find the income. అసలు ఇన్కమ్ ఎంత కనుక్కోమంటాడు. ఫైండ్ ద ఇన్కమ్. ఇందాక మెథడ్ని మనం ఫాలో అవుదాం. ఎట్లా అంటే A:B తీసుకుందాం. A:B. ఫస్ట్ ఇన్కమ్ రాసుకుందాం. ఇందాకలాగే ఇన్కమ్ అక్కడ ఎంత చెప్పాడు 3:2 చెప్పుకొచ్చినాడు. సో ఇక్కడ 3 ఇక్కడ 2 రాసుకుంటున్నాను. అదే ఎక్స్పెండిచర్ చూడండి. ఎక్స్పెండిచర్ ఎంత ఇస్తున్నాడు 4:3. అంటే ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉందని అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు. ఏంటంటే ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి ఏదో ఒక టేబుల్తో మల్టిప్లై చేయాలి. సో 1 తర్వాత ఉన్నటువంటి 2తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే మనం 3 2 6, 6లో 4 సబ్ట్రాక్ట్ చేయండి. 6లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 2 2 4, 4లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. ఇది ఏంది సేవింగ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనం సేవింగ్. మొదటి వాడేమో ఈ 2ని 1000తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే 2000 అయిపోయింది. దీన్నేమో 1000తో మల్టిప్లై చేశాను నేను. 1000తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 1000 వచ్చింది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి 2000 అండ్ 1000 తీసుకురావాలి కాబట్టి 2 into 1000 2000, 1 into 1000 1000 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 1000 తీసుకెళ్ళిపోయేసి ఇక్కడ 3 2 6 ఉంది. 3 2 6, 6 into 1000 దట్ ఈక్వల్ 6000. సో ఏ యొక్క ఇన్కమ్ 6000. ఇక్కడ 4 ఉంది. ఈ 1000తో మల్టిప్లై చేసుకుందాం. 4 into 1000 4000. సో ఈ యొక్క ఇన్కమ్ 6000, వారి యొక్క ఇన్కమ్ 4000. ఈ విధంగా ఇన్కమ్ని మనం రాబట్టచ్చు రేషియో లెక్కల్లో. నెక్స్ట్ లెక్కను మనం పరిశీలించేద్దాం. ఈ లెక్కను పరిశీలించేయండి. 7వ లెక్కని the ratio of expenditure of ABC are 16:12:9 respectively. And their savings are 20%, 25%, 40% of their income.
of their income. If the sum of their income, if the sum of their income is 1530 rupees, find B salary. Find B salary. B యొక్క శాలరీ ఎంత కనుక్కోవాలి. ఆన్సర్ కూడా ఇచ్చాడు. 480 రూపీస్, 490 రూపీస్, 500 రూపీస్, అదేవిధంగా 510 రూపీస్. 510 ఈ లెక్కని మనం ఎలా సాధించవచ్చో మనం గమనించుద్దాం. ఎట్లంటే ఇలా రాసుకుందాం. ఎక్స్పెండిచర్ తర్వాత పైన A, B, C అని 3 రకాలుగా పెట్టుకుందాం. ఎక్స్పెండిచర్ రేషియో చెప్పినట్టు 16:12:9. సేవింగ్ పర్సంటేజ్ చెప్పాడు. సేవింగ్ ఎంత అంటున్నాడంటే ఇది 20%, ఇది వచ్చేసి 25%, C వచ్చి 40% ఇచ్చాడు. 40%. ఇవన్నీ డేటా మనకి ఇచ్చింది. ఇంకా ఇన్కమ్ రేషియో అనుకుంటున్నాం. రేషియో ఆఫ్ ఇన్కమ్ కనుక్కోమంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి ఇంత. ఫైండ్ బి శాలరీ అన్నాడు. బి శాలరీ. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే రేషియో ఆఫ్ ఇన్కమ్ ఇన్కమ్ రేషియో ఎట్లా వస్తుందంటే 16/80 × 100. 80 ఎందుకు వేసానంటే ఇక్కడ 16 ఉంది, 20% అన్నాడు. 20% అంటే 100లో 20 సపరేట్ చేస్తే 80 × 100. ఇప్పుడు ఇది దీని యొక్క విషయం. ఇంకో దానికన్నా ఇది వస్తే 12/75 × 100. సీలోకి వస్తే సికి వచ్చినాం అనుకోండి. సికి ఎంత చెప్తున్నాడంటే 9 ఇక్కడ ఆల్రెడీ 40% అన్నాడు. 60 × 100 ఇలా వేసుకుంటాం. ఇవన్నీ వేసుకొని దీని కానీ క్యాన్సిల్ కొడితే మీరు దీన్ని క్యాన్సిల్ కొట్టి చూడండి. ఇక్కడ 20 వస్తుంది. 20 ఇది క్యాన్సిల్ కొట్టి చూడండి. 15 వస్తుంది. 15 అలాగే 16 వస్తుంది. 16 ఇది వచ్చి 15 వస్తుంది. ఈ మొత్తంగా యాడ్ చేస్తే మనకు 51 వస్తుంది. 51. సో ఈ 51 ఎంతకు సమానం అంటే ఆల్రెడీ లెక్కలో ఇచ్చేస్తాడు. ఇంత 51 ఈజ్ ఈక్వల్ ఎంత 1530. 51 ఈక్వల్ 1530. అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే మనం గమనిస్తే 30 అవుతుంది. 30. ఇప్పుడు ఈ బి యొక్క శాలరీ కనుక్కోవాలి. ఈ బి శాలరీ 16 రేషియోలో బి శాలరీ 12 రేషియోలో ఉంది. 12 అంటే మనం ఎట్లా కనుక్కోవాలి దాన్ని? 12%లో ఉంది కాబట్టి 12 × 30 12×3 అదేవిధంగా ఒకవేళ ఏ శాలరీ ఇచ్చినాడు అనుకోండి. ఏ శాలరీ ఎంత అని అడిగాడు అనుకోండి. ఏకి ఎంత ఇచ్చాడు? 16 అనుకోండి. 16 ఏకి ఇచ్చింది 16. సో 16 × 30 చేసామంటే 480. దిస్ ఇస్ ద ఆన్సర్. 480 రూపీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఏది కనుక్కోవాలి, ఏ శాలరీ కనుక్కోవాలంటే 480 రూపాయలు మనం తీసుకోవచ్చు. ఇది ఆన్సర్. స్టూడెంట్స్ దీన్ని బాగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లెక్క నేను ఎలా చేశాను, ఇలాంటివి ఎక్కువగా కాంపిటీషన్ పరీక్షలు ఇస్తూ వస్తాడు. ఇది లెక్క, ఈ లెక్క ఆన్సర్. దీన్ని మనం 3 స్టెప్పుల్లోనే దీన్ని ముగించడం జరిగింది. మీరు ఈ లెక్కను అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్స్ ఈ లెక్కను పరిశీలన చేయండి. 7,800 rupees are distributed among ABC. 7,800 రూపీస్ని ABC అనే వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి. ద షేర్ ఆఫ్ A ఈజ్ 3/4 షేర్ ఆఫ్ B. Bలో 3/4 పార్ట్ Aకి షేర్ చేయాలి. ద షేర్ B ఈజ్ 2/3 ఆఫ్ షేర్ C. ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ షేర్ B అండ్ C. దీన్ని ఎలా చెప్పామో ఒకసారి మన లెక్కలో చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రూల్ ప్రకారం A:B:C అనేటటువంటి 3 భాగాలు తీసుకుందాం. రేషియో ఇలా ఉంది. A:B వచ్చి 3/4 అంటే 3:4 అని అర్థం. B:C వచ్చి
2:3 అంటే 2, 3. మనం నిన్న చెప్పుకున్నటువంటి మెథడ్ ప్రకారం మనం ఏం చేద్దామంటే ఈ 4ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం, ఈ 2ని ఇక్కడ షిఫ్ట్ చేద్దాం, మొత్తం మీద ఇట్లా మల్టిప్లై చేద్దాం. 3 2 are 6, 4 2s are 8, 4 3s are 12. ఇలా వేసుకున్నాను. దీన్ని షార్ట్ ఫామ్ చేద్దాం. ఎలా అంటే 2 3s are 6, 2 4s are 8, 2 6s are 12. ఇలా వచ్చింది. ఈ మొత్తం యాడ్ చేసాం అనుకోండి, 3 + 4 10, 10 + 3 13. 13 parts 13. ఈ 13 parts ఎంతకు సమానం చెప్తున్నా అంటే 7,800కి ఈక్వల్. 7,800. సో 1 part ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 600 వస్తుంది. అంటే 13/78 కాబట్టి సో 1 part ఈక్వల్ టు 600. సో మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి, ఇది మనకు కావాల్సింది. డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి. ఇక్కడ బి అండ్ సి, బి ఇది సి, వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ఇంటూ ఇక్కడ వచ్చి 600తో మనం మల్టిప్లై చేసుకుంటే 1200 రూపీస్ ఇక్కడ మనకు వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ 1200. సో సింపుల్గా దీని యొక్క భాగాన్ని మనం రేషియోలో పెట్టడం తటస్థించింది. మీరు ఒకసారి పరిశీలన చేయండి, దీన్ని ఎంత సింపుల్గా నేను చేసింది మీకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకొక లెక్కలోకి వెళ్దాం. ఈ లెక్కను మీరు పరిశీలన చేయండి. ఇంకొక లెక్కని మనం చూద్దాం. రండి ఈ లెక్క. ఏ బ్యాగ్ contain 410 rupees, 410 rupees in the form of 5 rupees, 2 rupees, 1 rupee. 1 rupee కాయిన్స్. ఒక బ్యాగ్లో 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ కాయిన్స్తో నిండుంది. మొత్తం ఎంత అంటే 410 రూపీస్ ఉంది. 410 రూపీస్. తర్వాత the coins in the ratio is 4:6:9. ఈ నిష్పత్తిలో కాయిన్స్ ఉన్నాయి. సో ఫైండ్ నంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్. 2 రూపీ కాయిన్స్ ఎన్ని మనం చేయమంటున్నాడు. ఆన్సర్ కూడా వచ్చాడు. 40, 50, 60, 70. ఇట్లా ఏది కరెక్ట్ కనుక్కోమని చెప్పి చెప్పుకొస్తున్నాడు. సో మనం దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే 4 6 9 ఇది ఇచ్చినటువంటి రేషియో. 4 6 9 ఇది రేషియో. కాయిన్స్ ఎలా ఉంటాయంటే 4x 6x కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం, 9x కాయిన్స్ ఉందని చెప్పి అనుకుందాం. దీని యొక్క ఈ కాయిన్స్ వీళ్ళు వాల్యూ వేస్తున్నాను. 5 రూపీస్ యొక్క వాల్యూ 20x అవుతుంది. 20x ఇక్కడ వాల్యూస్ వేస్తున్నాను. 6x × 2 ఇది 2 రూపీస్ కాయిన్ కాబట్టి దీని వాల్యూ మొత్తం 12x అవుతుంది. ఇది వచ్చేసి 1 రూపీ కాయిన్ కాబట్టి 9x అవుతుంది. స్టూడెంట్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇది రేషియో 4:6:9. ఇది దీని 4x అంటే 4x కాయిన్స్, 6x కాయిన్స్, 9x కాయిన్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఇది యొక్క వాల్యూ ఇది 5 రూపీస్ కాయిన్స్ కాబట్టి ఇంటూ 5, 2 రూపీస్ కాయిన్స్ కాబట్టి ఇంటూ 2, 1 రూపీ కాయిన్స్ కాబట్టి ఇంటూ 1 వేసి ఇది మల్టిప్లై చేశాను. అలా చేశాక ఇట్లా మొత్తాన్ని మనం యాడ్ చేద్దాం. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 400 మనకి ఎంత వస్తుందంటే ఈ మొత్తం ఒకసారి యాడ్ చేసి చూడండి. 20 ఒక 21. సో 41 = 41 అవుతుంది. 41x = 410 అవుతుంది వాల్యూ. 41x = 410 అవుతుంది. 410 దీని కానీ క్యాన్సిల్ కొడితే x = 10 వస్తుంది. ఇక్కడ 410 ఎందుకు వేసుకుంటే వాడు ఇచ్చినట్టు మొత్తం వాల్యూ 410 రూపీస్. సో ఎక్స్ని తీసుకెళ్ళి ఇక్కడంతా మనం కానీ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ని తీసుకెళ్ళేసి
వాల్యూ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ మనకు కావాల్సింది. నంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కావాలి. ఫైండ్ నంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి 2 రూపీ కాయిన్స్ ఎన్ని అనేటటువంటి దాన్ని మనం కనిపెట్టాలి. సో ఇప్పుడున్నటువంటి 10ని ఎక్స్ 10. సో ఇక్కడ 2 రూపీస్ అనేది దీనికి సంబంధించిన 2 రూపీస్ అనేవి. సో 12x మనం వేసుకుంది. 12x మామూలుగా వేసుకుని 12x 12 into 10 దట్ ఈక్వల్ టు 120. ఇది 2, ఇది వాల్యూ కాయిన్స్ ఎన్ని అనేది క్యాన్సిల్ కొట్టేస్తే 60 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఈ టెక్నిక్ చెప్పడం తటస్థించి మీరు చూసుకోవచ్చు. అలాగే ఇంకో లెక్కను మనం పరిశీలిద్దాం. రెండు నాతో కూడా ఇంకొక లెక్కను. ద 2 numbers and ratio, 2 numbers in ratio 4:5. If each number is reduced by 25, then the ratio becomes 3:4. Find second number. ఇది ఇచ్చినటువంటి లెక్క. ఈ లెక్కను మనం ఎట్లా చేయొచ్చు ఏంటి అనేటువంటిది ఒకసారి ఆన్సర్ కూడా ఇచ్చినాడు. 120, 125, 130, 135 ఇలా ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. సో మనం రాసుకున్న A:B. వీటి యొక్క రేషియో 4:5గా ఉంది. ఇది ఒరిజినల్ రేషియో. మరి ఆఫ్టర్ రెడ్యూస్ ఎలా మారిపోయిందంటే ఇది 3:4గా మారిపోయింది. డిఫరెన్స్ మనం కానీ చూస్తే 1:1 వస్తుంది. ఇది డిఫరెన్స్ రెడ్యూస్ యొక్క డిఫరెన్స్. సో మనకేం చెప్తున్నారంటే ఒక యూనిట్ ఈక్వల్ టు 25 అంటున్నాడు. ఒక యూనిట్ ఈక్వల్ టు 25. ఏ వచ్చి ఎన్ని యూనిట్స్ అంటే ఏవి ఇక్కడ కానీ 4 యూనిట్స్ ఏవి. సో 4 into 25 ఈజ్ ఈక్వల్ టు 100. తర్వాత బీది వచ్చేసి 5 యూనిట్స్ అంటున్నాడు. 5 into 25 ఈజ్ ఈక్వల్ 125 ఈక్వల్ జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ 125. చాలా సింపుల్గా మనం ఈ ఆన్సర్లు చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఇప్పటిదాకా మనం రేషియోస్ అనేటటువంటి ఒక చాప్టర్ తీసుకొని దాన్ని ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా వాటిని భాగాలు పెట్టచ్చు అన్నటువంటి వాటిలన్నింటినీ ఇప్పుడు మనం చేయడం తటస్థించింది. సో కాబట్టి మనం ఎలాంటి లెక్కలు ఇచ్చినా కూడా వీటిల్లో చేసేదానికి ఆస్కారం ఉంది. మరొక లెక్క ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. రండి. ద రేషియో ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 1:2:3. ఫైండ్ ద రేషియో, ఫైండ్ ద యాంగిల్స్ ఇలా ఇచ్చినాడు. ఇలా లెక్కలు ఇచ్చినప్పుడు దీని ఆన్సర్ ఎట్లా రాబట్టచ్చు అంటే మనం ఫస్ట్ ఇచ్చిన రేషియో తీసుకుందాం. 1:2:3. ఈ రేషియోని యాడ్ చేద్దాం. 1 + 2 + 3 మొత్తం వచ్చి 6 వస్తుంది. సో మొదటి భాగం 1. సో 1/6 × 180. 180 ఎందుకు వేసుకున్నా అంటే ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది కాబట్టి 180 తీసుకున్నాను. 6 1s 6 30s. సో ఒకటో కోణం 30. ఒకటో కోణం 30 అయితే దీన్ని 2తో పెంచండి 60. మూడో కోణం 3తో పెంచండి, మల్టిప్లై చేయండి 90. సో యాంగిల్స్ ఎలా ఉంటాయంటే 30, 60, 90 ఇలా ఈజీగా వేసేసడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సో ఇలాగ మనం లెక్కలు నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం రేషియోస్ గురించి నేర్చుకున్నాం. రాబోయే రోజుల్లో మరొక చాప్టర్తో మనం